దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము, బైబిల్ మరొకసారి మీరందరూ కూడా తెరవండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 15వ వచనం. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్లరా, దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమన్నాడంటే యెషయా గ్రంథంలో, నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. ఈ లోకంలో నీకు విరోధంగా, నీకు ఆయాసకరంగా, నీకు ఇబ్బందికరంగా, నిన్ను మానసికంగా కృంగదీయాలని, లేకపోతే నీ కుటుంబాన్ని ఏదైనా నాశనం చేయాలని, పతనం చేయాలని, నీ కుటుంబాన్ని గలిబిలి చేయాలని ఎవరైతే నీకు విరోధంగా గుంపు కొడతారో, దేవుడు అంటున్నాడు, ఆ గుంపునంట నీ పక్షపు వారిగా చేస్తాడంట. దేవుని స్తోత్రం. దేవుడు అందుకనే బైబిల్లో ఒక మాట అంటాడు, ఒంటరి వాడు 1000 మందగు జనాంగం అవుతానంటున్నాడు. ఎవరైతే ఈ లోకములో నుంచి దేవుని కొరకు ఒంటరిగా నిలబడతారో వారిని 1000 మంది జనాంగంగా దేవుడు, బలమైన జన సమూహంగా దేవుడు మారుస్తాడు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎక్కడ చూసినా కూడా దేవుని బిడ్డల మీద భయంకరమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. భయంకరమైనటువంటి ఇబ్బందులు దేవుని బిడ్డలు ఎదుర్కొంటున్నారు. అనేక చోట్ల అనేక రకాలైనటువంటి ప్రయాస పడుతున్నారు దేవుని పరిచర్య నిమిత్తం. చాలామంది ఆదరణ లేక, చాలామంది బలపరిచేవారు లేక, వారి పక్షంలో నిలబడి మాట్లాడేవారు లేక, ఎంతోమంది దేవుని సేవకులు కానీ, విశ్వాసులు కానీ, దేవుని బిడ్డలని పిలువబడుతున్నవారు ఎంతోమంది నానా రకాలుగా వారు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నీకెవరైతే నువ్వు ఒంటరి వాడివని, లేదంటే నీకు బలం లేదని ఎవరైతే గుంపు కొడతారో, దేవుడు అంటాడు, ఈ గుంపు మొత్తాన్ని రేపు నీ పక్షంగా నీ మారుస్తాను. ఈరోజు దేవుని శక్తి వారికి తెలియక, దేవుని ప్రేమ తెలియక, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో వారికి తెలియక వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, నిన్నేదో చేసేయాలని, నిన్ను భయపెట్టాలి, బెదిరించాలి, నువ్వు చేస్తున్నటువంటి దేవుని పనిని ఆపేయాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేస్తారు. ఇది ఈ రోజు నుంచి కాదు, గత 2000 సంవత్సరాల క్రితం, ఎప్పుడు క్రీస్తు పూర్వం నుండి, క్రీస్తు శకం నుండి కూడా ఇలాంటివెన్నో జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుని పని అక్కడ ఆపలేకపోయారు. కారణం ఏంటో తెలుసా అండి? దేవుడు నీ పక్షములో ఉండగా నీకు విరోధి ఎవడు? దేవుడు నీకు తోడై ఉండగా దేవుని పని ఎవరు ఆపలేరు. చాలా మంది ఆపాలనుకున్నారు, అది ఎవరు వాళ్ళ కాలేదు. ఎందుకో తెలుసా? దేవుడు శక్తిమంతుడు. దేవుడు వాగ్దానం చేశాడు అంటే ఆయన చేసిన వాగ్దానం ఆయన నెరవేర్చగలిగిన వాడు. కాబట్టి భయపడవలసిన పని లేదు, అధైర్యపడవలసిన పని లేదు. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధము కానీ, మనిషి కానీ ఏది వర్ధిల్లదు. ఎందుకంటే ఈ పక్షంలో యుద్ధము చేయవాడు జీవము గల దేవుడు యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన్ని పక్షములో నిలబడతాడు, యుద్ధం చేస్తాడు. దానియేలును తీసుకుని వెళ్ళి సింహాల బోనులో వేశారు. దానియేలు ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్న దానియేలును తీసుకుని వెళ్ళి, మాకు విరోధంగా మా యొక్క మాటకు నువ్వు లోబడలేదు, మేము చెప్పింది ఏంది, నువ్వు చేసేది ఏందని చెప్పేసి దానియేలు చేసే ప్రార్థన ఆపలేక దానియేలును తీసుకుని వెళ్ళి సింహాల బోనులో వేశారు. కానీ సింహాల నోళ్లనే మూసాడు దేవుడు. సింహాల నోళ్లను మూసి దానియేలును క్షేమంగా సింహాల గృహంలో నుండి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు నువ్వు ఏ ప్రాంతంలో, ఒకవేళ గృహలాంటి ప్రాంతాల్లో నువ్వు ఉన్నావేమో, అటువంటి భయంకరమైనటువంటి ప్రజల మధ్యలో ఉండొచ్చు, భయంకరమైన సిచ్యువేషన్లో ఉండొచ్చు, పరిస్థితుల్లో ఉండొచ్చు. భయపడవద్దు దేవుని బిడ్డ. దేవుడు నీ పక్షములో ఉన్నాడు. నీ పక్షములో యుద్ధము చేయవాడు సర్వశక్తిమంతుడు.
దావీదుకు జయాన్నిచ్చిన దేవుడు, దానియేలుకు జయాన్నిచ్చిన దేవుడు, షడ్రక మేషక అబేద్గోలుకు జయమిచ్చిన దేవుడు, అగ్నిగుండములో గొలియాతు ఎదుట దావీదుకు జయమిచ్చిన దేవుడు ఈరోజు నీ పక్షములో కూడా ఆయన యుద్ధం చేస్తాడు, నీకు జయాన్ని ఇస్తాడు. నీలో ఉన్నటువంటి భయము, పిరికితనాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు నీకు బయలుపరిచిన ప్రకారంగా నువ్వు ముందుకెళ్ళు. ప్రభు నీకు తోడై నీ మార్గము సరళము చేసి తన ప్రణాళిక నీ పట్ల నెరవేర్చుకొని నీ ఉన్న స్థలములో నిన్ను దేవుడు హెచ్చించి నీ పక్షములో నిన్నుకి విరోధముగా గుంపుగూడిన వారందరినీ కూడా నీ పక్షములో దేవుడు మార్చబోతున్నాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవుని కృప నీకు తోడుగా ఉండును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన నా యేసయ్య, నీ పాదాలకు వందనాలు. దయగలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతి స్తోత్రము నాయనా. ఈ లోకంలో ఎక్కడ చూసినా కూడా ప్రభా, మరి దేవుని బిడ్డల మీద అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, హింసలు జరుగుతున్నాయి, నిందలు, చర్చీలు కూల్చివేయడము, సేవకులను కొట్టడం, విశ్వాసులను బెదిరించడము, నానా రకాలైనటువంటి ఇబ్బందులు కలుగు చేస్తున్నారు ప్రభువా. అలాంటి యొక్క జనములను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి రక్షణ మారు మనసు దయచేయండి. మంచివారి మీదను చెడ్డవారి మీదను నువ్వు వర్షము కొమ్మరిస్తున్న దేవుడవు. మంచివారిని చెడ్డవారిని నువ్వు ప్రేమిస్తున్నావు ప్రభువా. నీ ప్రేమ వారికి తెలియనట్లుగా వారి మనోనేత్రాలు మీరు తెరవండి. వారిలో ఉన్న కాఠిన్యమైన ఆ హృదయాల్లోంచి వారిని విడిపించి వారికి మంచి హృదయము దయచేసి అందరూ కూడా దేవుని బిడ్డలని గుర్తించలాగున ప్రతి ఒక్కరికి మంచి మనస్సాక్షిని అనుగ్రహించమని మీరే కృపా కాపుదలుంచి ఈరోజు ఎక్కడైతే బలహీనమైన బిడ్డలు ఉన్నారో వారందరినీ బలపరిచి వారికి చేయూతను దయచేయమని, మన స్థిరపరిచి మీరే మహింపొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ప్రైజ్.